మన తెలుగు హీరోని తెలుగు వాళ్ళు పొగట్టం అంత గొప్పేం కాదు, కానీ అదర్ స్టేట్స్ వాళ్ళు పొగిడితే చెప్పుకోదగ్గ గొప్పే. కానీ అదర్ కంట్రీస్ వాళ్ళు మన తెలుగు హీరోని పొగిడితే అది కూడా పాకిస్తాన్ వాళ్ళు ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి. राजू को हमने देखा है प्लेड बाय रामचरण जी. वो उसका जो ओपनिंग सीक्वेंस था 200 लोगों को अकेला एक बैटन के साथ राजू ऐसे. मैं सिर्फ आपको, अगर आपने नहीं देखी RRR, उसको उसकी ब्रिटिश आर्मी का जो सीनियर ऑफिसर होता है वो कहता है कि अरेस्ट दैट बीप बीप एंड ब्रिंगिंग टू मी. और पीछे एक दूसरी तरफ वो जो एक जंगला लगा होता है, जंगले के दूसरी तरफ कोई हजार लोग, 200 लोग जी, 200 लोग बहुत अच्छा. चले 200 लोगों का एक मॉब होता है जो कि खून के प्यासे होते हैं ब्रिटिश आर्मी के. उनमें वो अकेला बंदा जाता है और उस बंदे को पकड़ के ला के अपने सीनियर ऑफिसर के पैरों में खड़ा कर देता है. और उसके बाद ये नहीं है कि वो गिर जाता है, जिस हालत में वो होता है वो खड़ा होकर डंडा पकड़ के अपनी पोजीशन पे खड़ा हो जाता है. और योर माइंड इज लाइक రీసెంట్ గా పాకిస్తాన్ మీడియా మన తెలుగు హీరో రామ్ చరణ్ ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసింది. RRR లో రామ్ చరణ్ ఇచ్చిన ఎంట్రీ ఎక్సలెంట్ అంటూ 200 మంది మధ్య మనకు కావాల్సిన వ్యక్తిని పట్టుకొచ్చి బ్రిటిష్ ఆర్మీ కాళ్ళ దగ్గర పాడేస్తాడు. పాకిస్తాన్ కి చెందిన ఒక ప్రముఖుడు ఈ విషయం చెప్తూ రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించాడు. సరిగ్గా ఏడాది క్రితం అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరన్ కూడా రామ్ చరణ్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. RRR లో రామ్ క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ అని చరణ్ ని మెచ్చుకున్నాడు. ఏది ఏమైనా నేషనల్ మీడియా మనోడిని పొగుడుతూ ఉంటే వచ్చే కిక్కే వేరప్ప అని అంటున్నారు చరణ్ ఫ్యాన్స్. సో ఫ్రెండ్స్, మన తెలుగు హీరోకి నేషనల్ వైడ్ గా గుర్తింపు దక్కడం మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.